ఫైనల్లీ చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్న సలార్ ఫిల్మ్ అయితే మాత్రం రిలీజ్ అయిపోయింది. ఈ ఇయర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ అన్నట్టు, మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అన్నట్టు చాలా మంది హైప్ ని పెట్టుకున్నారు. కొంతమంది మిస్లీడ్ అయ్యేలాంటి హైప్ ని కూడా పెట్టుకున్నారు అనుకోండి. పోతే రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ మూవీ లవర్స్ కి, రెగ్యులర్ ఆడియన్స్ కి, మాస్ ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి ఎంత వరకు నచ్చుతుంది? కేజీఎఫ్ తర్వాత మళ్ళీ అలాంటి యూనిక్ కమర్షియల్ ఫిల్మ్ నే ప్రశాంత్ నీల్ అందించారా, లేదంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ నే అందించారా లేదనేది క్లియర్ గా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. చాలా వరకు వస్తున్న రూమర్స్ కి అయితే ప్రశాంత్ నీల్ గారు మొన్న క్లారిటీ ఇచ్చారు. నేను ఉగ్రం స్టోరీనే కేజీఎఫ్ స్టైల్లో తీయబోతున్నానని చెప్పి. అఫ్ కోర్స్ ఆ స్టోరీని తీసుకోవడం తప్పలేదు, ఎందుకంటే ఆ ఉగ్రంలో అయితే మాత్రం ఫ్రెండ్స్ ఎమోషన్ అనేది మెయిన్ ప్లాట్ కాదు, జస్ట్ సబ్ ప్లాట్ అంతే. బట్ ఇందులో మెయిన్ ప్లాట్ గా ఆ ఎమోషన్స్ ని, బాండింగ్ ని చాలా స్ట్రాంగ్ గా చూపిస్తున్నట్టు, దాంతో పాటు అక్కడ మొగురుని బాగా ఎక్స్ప్లోర్ చేయనప్పటికీ ఇందులో ఇంకా బిగ్ స్కేల్ లోని బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు చూపించే విధానం అయితే ఇంతవరకు వచ్చిన రిలీజ్ చేసిన ట్రైలర్స్, సాంగ్స్, కంటెంట్స్ లో కనిపించింది. ఈవెన్ సినిమా స్టార్టింగ్ సీన్ కూడా మనకి ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ స్ట్రాంగ్ గా ఉండబోతున్న ఫీల్ కలిగించింది అనమాట. కానీ అక్కడ నుండే మెయిన్ స్టోరీ మొదలవుతుంది. కంప్లీట్ గా ఉగ్రం ని సీన్ టు సీన్ ఫస్ట్ హాఫ్ లో ఉన్న సీన్స్ పెట్టడం అనేది ఉగ్రం చూసిన ఆడియన్స్ కి అయితే మాత్రం బాగా డిసప్పాయింటింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే సీన్ టు సీన్ ఇలా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది అఫీషియల్ రీమేక్ కూడా కాదు, ఆయన ఓన్ స్టోరీ. మళ్ళీ చెప్పాలనుకోవడంలోని తప్పు లేదు, కాకపోతే సేమ్ చూపించిందే మళ్ళీ చూపించాలనుకోవడం తప్పు. కాకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచిగా కనిపించేలాంటి ఎలివేషన్స్, ప్రెజెన్స్ అయితే ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తుంది. అంటే ఎంతవరకు చాలా బ్యాడ్ ప్రెజెన్స్ ప్రీవియస్ ఫిల్మ్స్ లో కనిపించడం ఫ్యాన్స్ కి ఇది చాలు అనమాట. ఇక్కడ వరకు చాలు, మాకు ఈ 2 సీన్లు చాలు, ఇక మరి సినిమా ఎలా ఉన్నా పర్లేదు. సో స్టోరీ కంటెంట్ అనేది కావాల్సింది రెగ్యులర్ ఆడియన్స్ కి, ఫిల్మ్ లవర్స్ కి. సో కంప్లీట్ గా ఫ్యాన్స్ గురించే కాదు కదా పాన్ ఇండియా స్కేల్ లో తీసే ఫిల్మ్స్ అనేవి. సో వీడియో చూస్తున్న ఆడియన్స్ కి చెప్పాలనుకుంటుంది, భజన కావాలనుకుంటే అలాంటి రివ్యూ అయితే మాత్రం ఇది కాదు. కంప్లీట్ గా అందించిన కంటెంట్ కి తగ్గట్టు వచ్చే రియాక్షన్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ ఎంట్రోల్ బ్లాక్ మాత్రం అదిరిపోతుంది, మంచిగా ఉంటుంది. కాకపోతే ట్విస్ట్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిందే, తెలిసిందే. కాకపోతే చూపించే విధానం గానీ ఆ ఎలివేషన్ బాగా పడింది. స్టార్టింగ్ యాక్షన్ సీన్ కన్నా ఇంట్రోల్ యాక్షన్ పార్ట్ కొద్దిగా బెటర్. బీజిఎం మాత్రం కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసేటనే చెప్పాలి. లౌడ్ బీజిఎం తోటి ఎలివేషన్స్ లోని బీజిఎం చాలా మందికి కనిపించకుండా అలా పాస్ అయిపోతుంది తప్ప అసలు కేజీఎఫ్ లో ఉన్న యూనిక్నెస్ తో అసలు కంపేర్ కూడా చేయలేం. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ వరకు అయితే మాత్రం ఒక అండర్ డాగ్ స్టోరీలా ఉంటుంది. డైలాగ్స్ గానీ, ఆ హీరో మోటివ్ గానీ అలా రేజ్ అవ్వడం గానీ అలా కనెక్ట్ అవుతుంది. బట్ ఇందులో అలా ఉండదు. సో స్టోరీ, కంటెంట్, కేజీఎఫ్ లాంటి వైపు అసలు ఫిల్మ్ లవర్స్ అయితే ఇది మర్చిపోండి. ఓన్లీ ఒక మాస్ ఎలిమెంట్స్ కి, ఫ్యూ మాస్ ఎలివేషన్స్ కి, యాక్షన్ సీన్స్ గురించి, కొన్ని వైలెంట్ స్పాట్స్ గురించి చూడాలనుకుంటే అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కాకుండా ఇలాంటి వాళ్ళకి కూడా కొద్దిగా కొన్ని సీన్స్ లో నచ్చే అవకాశం ఉంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోని మనకు ఒక మైథాలజీ లాగా చూపించడం గానీ, కాన్జార్ లో జరిగే పాలిటిక్స్ గానీ, క్యారెక్టర్స్ గానీ కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది, కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది అనుకున్నప్పటికీ మళ్ళీ సెకండ్ హాఫ్ లో కూడా ఆ ఉగ్రంలో పెట్టిన సీన్ టు సీన్ పెట్టారు. ఈవెన్ ఎలివేషన్ సీన్ గానీ, ఆ టాటూల సీన్ గానీ, సో ఇలాంటి పోర్షన్స్ కూడా చాలా వరకు మళ్ళీ చూసిన ఫీలింగ్ వస్తుంది. కాకపోతే అక్కడ నుండి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే మాత్రం మార్చడం అనేది మంచి ఎలిమెంట్స్ ఫిల్మ్ కి ప్లస్ పాయింట్స్ గా అవుతాయి. ఫస్ట్ హాఫ్ లో పెద్దగా వైలెన్స్ ఉండదు, సెకండ్ హాఫ్ లో వైలెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్ చాలా మందిని ఇంప్రెస్ చేస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ యాక్షన్ లో వైలెన్స్ పెద్దగా ఉండదు, కానీ సెకండ్ హాఫ్ యాక్షన్ లోని బ్రూటల్ వైలెన్స్ గానీ, ఫస్ట్ హాఫ్ ఫైట్స్ కన్నా కొద్దిగా సెకండ్ హాఫ్ లో కొన్ని యాక్షన్ సీన్స్ అందరికీ నచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలా డిజైన్ చేశారు. కానీ ఎమోషనల్ కనెక్షన్ కంప్లీట్ గా మిస్ అవుతుంది. ఎమోషన్స్ ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు బాగా డిసప్పాయింట్ అవుతారు అనమాట. ఎలివేషన్ సెకండ్ హాఫ్ లో పనడానికి రీజన్ ఏంటంటే బాహుబలి 2 లాంటి ఒక సీన్ ని సేమ్ గా ఆల్మోస్ట్ అదే రేంజ్ సీన్ లాగా ప్రెజెంట్ చేశారు. మరి అది కావాలనో లేదంటే దాన్ని రిపీట్ చేద్దామనో ట్రై చేసి ఉంటారు. పర్లేదు, సీన్ అయితే వర్కౌట్ అయింది. కాకపోతే ఎమోషన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ డబుల్ రోల్ అని, కేజీఎఫ్ యూనివర్స్ అని ఇలాంటి హైప్ పెట్టుకున్న వాళ్ళకి తుస్ అనే ఫీలింగ్ వస్తుంది. ముందు నుండి చెప్తున్నాను, అలాంటి హైప్ ని మిస్లీడ్ చేసుకోకండి అని. ప్రీ క్లైమాక్స్ లో రివీల్ చేసిన ఎలిమెంట్ కొంతమంది ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ చాలా వరకు మంచి ఎలిమెంట్ అని చెప్పాలి. ప్లాట్ లో ఏదైనా మంచిగా జరిగింది, మార్చడం జరిగింది అంటే అది ఆ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్, అవి వర్క్ అయ్యాయనే చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ లో మొత్తం డీటెయిల్స్ అని చెప్పేస్తే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పోతుంది. సెకండ్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ రావాలంటే కొన్ని డీటెయిల్స్ ని సస్పెన్స్ గా అలానే వదిలేయాలి. సో అలానే వదిలేయడం కూడా వర్క్ అయింది. అంటే సౌరింగ పర్వం మీద కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చేలాంటి వైబ్ అయితే అక్కడతో ఆపారు ఆ చాప్టర్ కి. ప్రతిసారి కేజీఎఫ్ స్టైల్లోనే కంప్లీట్ గా అదే ఫార్ములాని యూజ్ చేసుకుందాం అంటే కష్టం అనిపిస్తుంది గైస్. అప్కమింగ్ ఫిల్మ్స్ మీద నీల్ మీద కొద్దిగా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. కొద్దిగా కొన్ని చోట్ల బోయపాటి శ్రీను వైబ్ కూడా కనిపించింది. రాజమౌళి లాంటి డైరెక్టర్స్ తోటి అస్సలు కంపేర్ కూడా చేయకూడదు. ఆయన చాలా కమర్షియల్ ఫిల్మ్స్ తీసినప్పటికీ చాలా వరకు డిఫరెంట్ జానర్స్ ని డిఫరెంట్ గా వాడుకున్న ఎమోషన్స్ ని అస్సలు మిస్ చేయరు. సో అలాంటి డ్రామాని, గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ డ్రామాని కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. కంప్లీట్ గా ఉగ్రం చూసుంటే మాత్రం హైప్ ని కంప్లీట్ గా తగ్గించేసుకుని ఏదో ఫ్యూ ఎలివేషన్ సీన్స్ గురించి, యాక్షన్ గురించి బిగ్ స్క్రీన్ లో చూడడానికి మాత్రమే వెళ్ళండి సజెస్ట్ చేస్తున్నాను. సో ఆ లెంత్ కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది చాలా మందికి. మీరు కానీ ఉగ్రం చూడకపోతే సేఫే. సో ఓవరాల్ గా ఈ ఫిల్మ్ కి నేను రేటింగ్ 7/10. కంప్లీట్ గా ఇది ప్రభాస్ ఒక కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సింపుల్ మాస్, కొన్ని ఎలివేషన్స్ పోర్షన్స్ ఇనఫ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ కొట్టడానికి. కాకపోతే ఉన్న హైప్ కి బాక్స్ ఆఫీస్ గురించి కాదు, కమర్షియల్ గా ఏమైనా ఎలిమెంట్స్ ట్రెండ్ సెట్టింగ్ గా ఉన్నాయంటే అసలు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక డీసెంట్ కమర్షియల్ ఫిల్మ్ ఉంటుంది అంతే. 7/10 కూడా ఉగ్రం ని మైండ్ నుండి తీసేసి ఇచ్చాను. ఒకవేళ ఉగ్రంతో కంపేర్ చేస్తే కంప్లీట్ గా చూసిన స్టోరీ
సో చూసేసిన స్టోరీకి మళ్ళీ మనం వేరే విధంగా హైప్ అయి చూస్తే ఎలా ఉంటుంది? కంప్లీట్ గా అసలు రీమేక్ అని ఆయన ముందే చెప్పేసి ఉంటే కొద్దిగా సేఫ్ అయి ఉండేది. రెగ్యులర్ ఆడియన్స్ కి కూడా కథ కనెక్ట్ అవ్వడం చాలా కష్టంగా మారిపోవడం, ఎమోషనల్ సీన్స్ ని పెద్దగా పెట్టకపోవడం కూడా ఒక మిస్టేక్ అవుతుంది. ఓన్లీ ఆ ఎలివేషన్స్ ని, మాస్ సీన్ గురించి, స్లో మోషన్ వాక్ ఇలాంటి దాని గురించే ప్రశాంత్ నీల్ తన వర్క్ ని అచీవ్ చేసినట్టుంది. సెకండ్ పార్ట్ ని చాలా పెద్దగా తీద్దాం అనుకున్నాడు, బాగా రాసుకుని ఉంటాడు. సో దాని గురించి దీన్నే మళ్ళీ తిరిగి చెప్పినట్టున్నారు. మేము అలాంటి స్లో మోషన్స్, ఓవర్ ద టాప్ యాక్షన్ లేదంటే లౌడ్ బీజియం, ఎలివేషన్స్ దీని గురించి కాదు, ఏమైనా ఎమోషనల్ కనెక్షన్ లేదంటే యూనిక్ ఎలిమెంట్స్ క్యారెక్టర్ ఆర్క్ లో ఉంటాయి, అలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయకండి అని చెప్తున్నాను. ఒపీనియన్ సార్ పర్స్పెక్టివ్. ఎక్కువ ఫిల్మ్స్ చూసిన వాళ్ళకి మూవీ నాలెడ్జ్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో ఖచ్చితంగా ట్రిగర్ అవ్వకండి.